Now you can ఓకే. see డిఫరెంట్ మీ డిఫరెంట్ చాయిస్ ఆఫ్ స్విచ్ స్విచ్, బోర్డ్స్. మీ చాయిస్ ఆఫ్ బడ్జెట్. సో ఇప్పుడు మనకి ఇంట్లో ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్ ఇది కదా మేడం, ఈ స్విచ్ బోర్డ్ అయినా కానీ దీని నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. ఎనీ స్విచ్ ఇప్పుడు దీని నుంచి ఆపరేట్ చేస్తుందని కూడా మనం యాప్లో విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో ఈ చిన్న కంట్రోలర్స్ అన్నవి దీన్ని మనం స్విచ్ వెనకాల పెట్టడం వల్ల దిస్ బికమ్ స్మార్ట్. మీ యాప్లో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా స్విచ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది స్విచ్ ఆన్ అవ్వగానే ఇక్కడ మీకు ఇండికేటర్ వస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్విచ్, మీకు నచ్చిన స్విచ్ని ఇంట్లో ఉన్న నచ్చిన విధానంగాను మీకు నచ్చిన బడ్జెట్లో చేసుకోవడం కోసం ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ స్విచ్ అయినా ఒకటే యాక్షన్. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఆన్ ఆఫ్ చేస్తారు మీరు. ఓ నైస్. ఇప్పుడు మీరు ఇందని అన్నారు అండి బయట పాత స్విచ్ కొత్త స్విచ్ అని చెప్పి. ఇప్పుడు మీకు ఇంకేమైనా మిస్సింగ్ స్విచెస్ ఉంటే చెప్పండి మేడం, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ ది స్విచెస్. ఆప్షన్ టు సెలెక్ట్. వీటిలో ఇంకా కొత్తగా చేయగలిగినవి అని అంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ కోఇన్సిడెన్స్లీ మీ డ్రెస్కి మ్యాచింగ్, ఓకే. మీరు దాన్ని మారుద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు వేసుకునే డ్రెస్ ప్రకారం యూ వాంట్ టు హ్యావ్ యువర్ స్విచ్ ప్యానల్ టు బి విజిబుల్. సో ఆప్షన్ కూడా ఉంది. దీనిలో మీకు కావాల్సిన ఆప్షన్ మార్చుకోవచ్చు అండి. సో మీ మ్యాచింగ్ మూడ్ ప్రకారం మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటారు. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చడానికి ఇట్ ఈజ్ ఈజీ. పైన స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవటానికి. ఓకే. ఎల్లో కలర్. ఓకే. సో ఇవన్నీ మీకు So, కావాల్సినట్టు colour మార్చడానికి, changes, ఎన్ని కలర్ చేంజ్ చేసుకోవటం, ఇవన్నీ ఇంకా ఫ్రిల్స్ అండి. ఇందాక మీరు అడిగినట్టు పిల్లలు ఉంటారని చెప్పినారు. నౌ దేర్ ఇస్ ఎ చైల్డ్ లాక్. ఓకే. సో చైల్డ్ లాక్ తీస్తే సో ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇదేనా అని మనకి చేసేది ఆన్ ఆఫ్, వాయిస్కి రెస్పాన్స్ అవటం, స్కెడ్యూలింగ్ తప్పించి కొత్తగా చేసేది ఏమి ఉండదండి. ఓకే. దాన్ని మనం హౌ వీఆర్ గోన్ టు కంప్రెస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇంత చిన్న దానిలో 8 స్విచ్లు ఉన్నాయి. అది ఇప్పుడు 8 స్విచ్లు పెట్టాలంటే బోర్డు చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఎస్థెటికల్లీ కంప్రెస్ చేస్తున్నాం. సాకెట్స్ దీనిలోనే డ్రిల్ చేసి సాకెట్ తయారు చేస్తున్నాం. సో కలర్ స్కీమ్స్, ఇప్పుడు కలర్ వీటికి ఆప్షన్స్. సాకెట్స్ లేవు కదా సార్? సాకెట్ మీరు కావాలంటే దీనిలో సాకెట్ యాడ్ అయిపోతుంది. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి సాకెట్ స్విచ్ బోర్డు మీద కంపల్సరీ కాదండి. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే కొత్తగా చేస్తున్న వాళ్ళందరూ ఫ్లోర్ హైట్ నుంచి దగ్గరలో పెట్టుకుంటున్నారు. యా సార్. మొబైల్ ఛార్జింగ్కి, లేదంటే వ్యాక్యూమ్ క్లీనర్కి పైన బోర్డు మీద పెట్టే సాకెట్తో యూసేజెస్ తగ్గిపోయినాయి. సో అందుకని మీకు కావాలంటే సాకెట్ ఈజ్ ఆప్షనల్. మీకు ఇక్కడ చూపించే, మీకు కనిపిస్తున్న వాటన్నిటిని మీకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు నచ్చినట్టు. దానిపైన మీకు కావాల్సిన లోగోస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఫ్యానా, ఏసీయా, స్విచ్ అనేది ఇప్పుడు మీరు పైన చూడండి అన్నిట్లో ఉంది. ప్రతిదానికి ఒక లోగో ఉంది, ఎంబ్లమ్ ఉంది, లోగో. సో ఇది సార్, ఇది ఇప్పుడు దీన్ని గ్లోరిఫైడ్ అంటే మాస్టర్ కంట్రోల్ అండి. మీ యాప్లో ఏదైతే కనిపిస్తుందో మొబైల్ యాప్లో దాన్ని దీనిలో బోర్డులోకి ఇంటిగ్రేట్ చేసాం. సో మీ ఇంట్లో ఉన్న డివైసెస్ అన్ని దీనిలోనే కనిపిస్తాయి. ఓకే. ఓకే. సపోజింగ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఓ కర్టన్ కంట్రోల్ ఇవన్నీ మనకి యాప్లో కనిపించేవే. ఓకే. కాకపోతే ఏంటంటే ఒకటి పెట్టుకుని ఇంట్లో ఉన్న డివైసెస్ అన్నిటికీ మాస్టర్ కంట్రోల్. ప్రతిసారి యాప్ ఓపెన్ చేయకుండా బెడ్ సైడ్ కానీ లేకపోతే ఎక్కడ హాల్లో పెట్టుకున్నప్పుడు యూ బ్రింగ్ ఆల్ డివైసెస్ ఇన్ టు దట్. ఓకే. ఇవన్నీ ఇంకా మీకు నచ్చిన సో విధంగా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ చేసుకోవచ్చు. మన ఇంటి డిజైన్ బట్టి, సో స్టైల్ బట్టి అండ్ ఇంటీరియర్ డిజైన్స్ కూడా మనం దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ టు గో విత్ యువర్ ఇంటీరియర్ ఎస్థెటిక్స్లో మీకు కావాల్సిన కలర్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఓకే. ఇంక్లూడింగ్ ద కలర్ ఆఫ్ ద ప్యానల్. మీకు కావాల్సిన డిజైన్ కూడా ప్రింటింగ్ చేసుకోవడానికి ఇవన్నీ. సో దేనికైనా కానీ ఏంటంటే మీ టేస్ట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరే డిజైన్ చేసుకోవచ్చు అండి. ఆటోమేషన్ కోసం స్పెసిఫిక్గా ఇలానే చేయాలి అని లేదండి. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు డూ. అండ్ ఎన్ని డిజైన్ చేయాలి, ఎన్ని కంట్రోల్ చేయాలని బట్టి మీరు బడ్జెట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి